బ్రహ్మచారి అయిన హనుమంతుడికి పెళ్లి అయ్యింది అని మీకు తెలుసా? హనుమంతుడు చేసే అల్లరి పనుల వలన మాతంగముని నువ్వు నీ శక్తులు అన్ని కోల్పోతావు అని శాపం పెడతాడు. ఆ తరువాత అంజనాదేవి సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోమని హనుమంతుడిని పంపిస్తుంది. అలా అప్పటి నుండి హనుమాన్ సూర్య దేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్యను నేర్చుకుంటాడు. కానీ ఒక్క విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు. అప్పుడు సూర్యదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి, హనుమ, ఈ విద్య కేవలం పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే నేర్చుకోగలరు. అందుకే నువ్వు నా కూతురు అయిన సువర్చలని వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు హనుమాన్, గురువా, నేను బ్రహ్మచారిలా ఈ జీవితం గడపాలి అనుకుంటున్నాను. నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అంటాడు. అప్పుడు సూర్యదేవుడు సరే అని సువర్చలని ఇచ్చి వివాహం చేస్తాడు. వీరిద్దరికి పెళ్లి అయినా కూడా వీరు ఇద్దరు ఒకరినొకరు కనీసం వాళ్ళ ముఖాలు కూడా చూసుకోరు. అలాగే శృంగారం కూడా చేసుకోరు. సువర్చల పెళ్లి అయినప్పటి నుండి శివనామం చెప్పిస్తూ ధ్యానం చేస్తూ ఉంటుంది. ఈ సువర్చలకి ముందు జన్మలో శివుడు ఇచ్చిన వరం వలన ఈ జన్మలో శివ స్వరూపమైన హనుమంతుడిని వివాహం చేసుకుంటుంది. అలా హనుమాన్ ఆ చివరి విద్యను కూడా సూర్య దేవుడి దగ్గర నేర్చుకునేస్తాడు. అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా, నా కుమారుడు అయిన సుగ్రీవుడికి మంత్రిలా ఉంటూ అతనిని కాపాడు హనుమా, ఆ తరువాత నీకు కావాల్సింది నిన్ను వెతుకుంటూ వస్తుంది అని కోరతాడు. ఆ తరువాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు. హనుమంతుడు మరియు సువర్చల కలిసి ఉన్న ఆలయం మన తెలంగాణలో ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉన్న సువర్చల సహిత హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయం మీరు ఎప్పుడైనా చూసారా? చూసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.